శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి సాయంత్రం 4:41 వరకు. అనంతరం విధియ. పుబ్బా నక్షత్రం ఉదయం 7:39 వరకు. అనంతరం ఉత్తరా నక్షత్రం. ధృతయోగం ఉదయం 9:06 వరకు. అనంతరం శూలయోగం. కౌలవకరణం సాయంత్రం 4:41 వరకు. అనంతరం తైతులకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 12:54 నుండి 2:32 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:03 నుండి 4:41 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు పాడ్యమి, బుధవారం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రం బుధవారం రావడం చాలా విశేషం. ముఖ్యంగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఈ ఉత్తర ఫల్గుణి అని చెప్పబడినటువంటి ఉత్తరా నక్షత్రం. అందున స్వామివారి యొక్క ఆవిర్భావం బుధవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కలిగింది అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రోజున ఆ పరమ గురుస్వరూపం, పరమ మంగళకారకుడైనటువంటి శరణఘోషప్రియుడైనటువంటి ఆ శబరీశ్వరుడు, పంచాద్రివాసుడైనటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, అవకాశాన్ని అనుసరించి వీలు వెంబడి అయ్యప్ప స్వామి దర్శనం చేయటం కూడా చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. ముఖ్యంగా మనకి కొంతమంది దేవతలకు గ్రహ సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఇదిని మాహాత్యం మనకి శాస్త్రంలో చెప్తుంది. అటువంటి వాళ్ళలో శని సంబంధమైనటువంటి బాధ ఉన్నటువంటి వాళ్ళు శివారాధన చేయటం, వెంకటేశ్వర ఆరాధనతో పాటుగా రుద్ర తేజో సముద్భవుడైనటువంటి హనుమదారాధన, అదేవిధంగా రుద్ర తేజో సముద్భవుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేయటం వల్ల శని బాధ నివృత్తి అవుతుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా మనకి స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా దీక్ష కూడా చేస్తారు ఒక మండల కాలం పాటు. ఈ దీక్షా నియమాల్లో చెప్పేటటువంటి మొట్టమొదటి ఆ వస్త్రాల విషయంలో నల్లని వస్త్రాలు ధరించమంటారు. ఎందుకు ఈ నల్లని వస్త్రాలు ధరించడం అంటే, శని ప్రీతిగా ఈ ధారణ కనుక చేసినట్లయితే తన భక్తులకు శని బాధ ఉండదు అని స్వామివారు తెలియజేసినట్లుగా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అదేవిధంగా మన తెలుగునాట ఈ దీక్షల సంప్రదాయం అనేది చాలా అతి ప్రాచీనంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర దీక్ష పసుపు వస్త్రాలు ధారణ చేసేవాళ్ళు. అయితే అది ఆ సమయంతో సంబంధం లేకుండా తిరుమల వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు 21 రోజులో 41 రోజుల ముందో ఆచరణ చేసేవారు. కానీ గడచిన కొన్ని దశాబ్దాలుగా అయ్యప్ప దీక్ష మాత్రం చాలా ప్రాచుర్యాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో పొందిందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పొందిందని చెప్పవచ్చు. 41 రోజుల పాటు కఠినమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ క్రమశిక్షణ, క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు దీన్ని కనుక చేసినట్లయితే స్వామి అనుగ్రహంతో పాటు చక్కటి జీవన విధానాన్ని అంటే లైఫ్ స్టైల్ని కూడా మార్చుకున్నట్టుగా మనకి అనుభవంలో చాలామందిని చూస్తూ ఉంటాం. శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అలవాట్లతో పాటుగా కొన్ని వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి దూరంగా ఉండగలుగుతారు. అసలు ఈ 41 రోజులు అనే నియమం పెట్టడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, మనకి మానసిక తత్వశాస్త్రం వాళ్ళు చెప్తారు, ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా కనుక 21 రోజులు చేస్తే మన శరీరం ఆ పనికి అలవాటు పడుతుంది. దాని కనుక రెట్టింపు అంటే 40 రోజుల పాటు కనుక చేసినట్లయితే పుణ్యంతో పాటు పురుషార్థంగా ఆ మంచి పనులు మన శరీరానికి అలవాటు అవుతాయి. ఉదాహరణకి తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి అనే నియమం పెట్టుకొని 21 రోజుల పాటు అలారం పెట్టుకున్న సమయాన్ని కనుక లేస్తే 22వ రోజున ఆ బయట అలారంతో పని లేకుండా శరీరమే స్పందించి ఆ సమయానికి మనల్ని నిద్రలేపుతుంది. కాబట్టి ఇటువంటి మన సంప్రదాయంలో పెట్టేటటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక అంతరార్థము, ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. దాన్ని మనం గ్రహిస్తే చాలు. అటువంటి అయ్యప్ప స్వామికి ప్రీతికరమైనటువంటి బుధవారం ఉత్తరా నక్షత్రం ఈనాడు కలిసి రావడం చాలా విశేషం. స్వామి పరమమంగళ స్వరూపుడు. ఆయన ఆరాధన, ఆయన దర్శనం సమస్త శుభాలకు నెలవు కనుక అటువంటి అయ్యప్ప నామస్మరణ అందరూ చేసి అయ్యప్ప దర్శనం చేసి స్వామి అనుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రులవ్వాలని ఆశిస్తూ హరిహరసుత అయ్యప్ప నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం.
అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం బహుళపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, నక్షత్రం పుబ్బ, వారం సోమవారం లేదా బుధవారం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో వక్రస్థితి, కేతు సంచారం సింహక్షేత్రంలో, శుక్ర శండ సంచారం మీనక్షేత్రంలో శుక్రుడికి ఉచ్చస్థితి, రవి బుధ కుజ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, చంద్ర సంచారం సింహక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు బాధను కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ వాటిని ఆశించినటువంటి విధంగా ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సమర్థవంతంగా అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చురుకుతనం పెరుగుతుంది. అసలైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఎదుగుదలకు దోహదపడతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో ధ్యానించడం ద్వారా, దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారు పొందలేకపోతారు. అనువైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక క్లేశాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యం. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. విపత్కర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. శత్రు భీతి ఉన్నప్పటికీ శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం ద్వారా ఆకస్మిక విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. శత్రువుల్ని సమర్థవంతంగా ఢీకొట్టగలుగుతారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి వ్యవహారాలని గమనించి తద్వారా పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో పెరిగేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అనిశ్చిత నిర్ణయాల విషయంలో కొనసాగుతుంది. ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. నూతన ఉత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. ప్రతి పని పదే పదే ఆలోచించి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మందత్వం పెరుగుతుంది. విషయాలపై విముఖత కూడా ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా విపత్కర పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. భూ సంబంధిత కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు
కొనుగోలు చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం, ఆర్థికంగా కూడా చేపట్టినటువంటి నిర్ణయాలపై కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల కార్యక్రమాలు క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి, రాణింపుతో కూడినటువంటి వ్యవహారాలు అన్ని రంగాల వారికి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అసాధ్య కార్యక్రమాలు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలపై కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతుంది. మంచి విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలోచించగలుగుతారు. తద్వారా విషయాలు కూడా సాధించగలుగుతారు. కార్యసాధన సులభతరం అవుతుంది. మానసిక స్థైర్యం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరించడం ద్వారా, బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతని, శత్రుభీతిని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యంగా లభిస్తాయి. బిడవకుండా చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా ప్రగతి ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మహిళలకు ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు తారసపడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం ద్వారా, శ్రవణం ద్వారా అనేక ప్రయోజనాలు సాధ్యపడతాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు మానసికంగా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మందత్వం తొలగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడడాన్ని నివారింప చేసుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, నూతన ప్రయత్నాలు అనుకున్నటువంటి విధంగా అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు,
ఆనందాన్ని కలిగించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో అక్షరాభ్యాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎవరికైనా అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏ తిథివార నక్షత్రాల్లో అక్షరాభ్యాసం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో, అక్షరాభ్యాసం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరికైనా సరే, ఏ శిశువుకైనా శిశువు జన్మించిన తర్వాత 3వ సంవత్సరంలో కానీ 5వ సంవత్సరంలో కానీ అక్షరాభ్యాసం నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. అయితే అక్షరాభ్యాసం చేసేటప్పుడు తిథి వార నక్షత్రాల పరంగా ముహూర్తం చూసుకొని అక్షరాభ్యాసం నిర్వహించాలి. అయితే అసలు ఏ ముహూర్తము చూసుకోకుండా కూడా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అక్షరాభ్యాసం చేస్తే ఎటువంటి దోషాలు ఉండవని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైన రోజుల్లో మొట్టమొదటి రోజు ఎప్పుడంటే ఆశ్వేజ మాసం శుక్లపక్షం పంచమి తిథి, అంటే దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే ఎటువంటి ముహూర్తాలు చూసుకోక్కర్లేదు. అలాగే దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం ఉన్న రోజు అక్షరాభ్యాసం చేసినా కూడా ఎటువంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకున్నా కూడా ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో అక్షరాభ్యాసం చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విద్యాపరంగా చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఎవరికైనా సరే పంచాక్షరి మంత్రాన్ని కానీ అష్టాక్షరి మంత్రాన్ని కానీ యథాతథంగా రాయకుండా అక్షరాభ్యాసం చేయాలి. యథాతథంగా ఈ మంత్రాలు రాయకూడదు, దీనికి శాస్త్ర ప్రమాణం లేదు. అయితే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః శివాయ సిద్ధన్నమః అని బియ్యంలో రాసి అక్షరాభ్యాసం చేస్తారు. అలా రాయటం వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, చిదంబరం క్షేత్రంలో పాణిని అనే పేరు కలిగినటువంటి భక్తుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పాణిని అనే భక్తుడి దగ్గర ఢమరుకాన్ని మోగిస్తాడు. అలా ఢమరుకాన్ని మోగించినప్పుడు ఆ ఢమరుకం నుంచి 14 శబ్దాలు వచ్చినాయని శివమహాపురాణంలో చెప్పారు. ఆ 14 శబ్దాల నుంచే అచ్చులు హల్లులు అన్నీ కూడా వచ్చాయని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో కూడా చెప్పారు. కాబట్టి అక్షరాభ్యాసం చేసేటప్పుడు పరమేశ్వరుడి ఢమరుకం నుంచే అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఓం నమః శివాయ సిద్ధన్నమః అని బియ్యం మీద రాసి అక్షరాభ్యాసం చేస్తారు. బియ్యం మీదే ఎందుకు రాయాలంటే, మనం చేసే అక్షరాభ్యాసం భవిష్యత్తులో ఉపాధిని కూడా కలిగించాలి. కాబట్టి బియ్యం మీద రాయాలని పరాశర స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే ముందు బియ్యం మీద రాసి ఆ తర్వాత పలక మీద రాయటం అనే సంప్రదాయం వచ్చింది. అలాగే అక్షరాభ్యాసం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్రాలను అనుసరిస్తూ అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. వారాల పరంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అక్షరాభ్యాసానికి మంచివి. తిథుల పరంగా తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు అనుకూలం. నక్షత్రాల పరంగా అశ్విని, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు మంచివి. అలాగే హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి ఈ నక్షత్రాలు కూడా అక్షరాభ్యాసానికి చాలా మంచి నక్షత్రాలు. అయితే ఏ నక్షత్రమైనా తారాబలం చూసుకొని ముహూర్తం తీసుకోవాలి. అంటే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఇది అయి ఉండాలి. దాన్నే తారాబలం అంటారు. తారాబలం తప్పకుండా ఉండాలి. అలాగే అక్షరాభ్యాసం చేసుకునేటటువంటి ముహూర్తానికి 7వ స్థానంలో 10వ స్థానంలో శుభగ్రహాలుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే అష్టమ శుద్ధి ఉంటే మంచిది. అంటే 8వ స్థానంలో ఆ ముహూర్తానికి ఏ గ్రహము ఉండకూడదు. దీన్ని అష్టమ శుద్ధి అంటారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ, ఈ తిథివార నక్షత్రాలు పాటిస్తూ అక్షరాభ్యాసం చేసుకోవటం ద్వారా విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళు ఎటువంటి లక్షణాలతో ఉంటారో, 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే పూజించవలసిన దైవం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.